హలో ఎవ్రీవన్. అచ్చంగా కేదార్నాథ్ ఆలయ నిర్మాణ శైలిని పోలిన మరో ఆలయం. ఇలాంటి ఆలయాలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. అవి ఎక్కడ, ఎప్పుడు, ఎవరు నిర్మించారు, ఇవన్నీ వివరాలు కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఎన్నో అద్భుతమైన దేవాలయాలకు నిలయం మన భారతదేశం. అందులోనూ కొన్ని దేవాలయాలు మాత్రం చాలా ప్రత్యేకమైనవి. అలాంటి ఎన్నో దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే మనకి ఈ జన్మ కూడా సరిపోదు. వాటన్నింటి గురించి తెలుసుకోవడం కోసం నా ఈ చిన్ని ప్రయత్నం. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆలయం పేరు 11వ శతాబ్దం నాటి శ్రీ చెన్నకేశవనాథ పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ స్వామి దేవాలయం గుడికోట. ఈ ఆలయం జగిత్యాల జిల్లాలో రాయకల్ మండల కేంద్రంలో ఉంది. ఇది జగిత్యాల నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాయకల్ మండలానికి వెళ్ళడానికి జగిత్యాల నుండి చాలా బస్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఆలయం రాయకల్ మండలంలో రాయకల్ చెరువుకి తూర్పు దిక్కున ఈ ఆలయం యొక్క ముఖం దక్షిణాభిముఖంగా నెలకొల్పడం జరిగింది. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం ఆ కాలం నాటి రాజులు నిద్రలోంచి లేవగానే ఆ భగవంతుని దర్శించుకునే విధంగా వారి యొక్క కోటలోనే దక్షిణాభిముఖంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయానికి మరొక పేరు గుడి. ఈ గుడి కోటలో ఉండడం వల్ల కోట గుడిగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా గుడి కోటగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇక్కడి వాస్తవ్యులు ఈ ఆలయాన్ని గుడికోటగా పిలుస్తున్నారు. ఈ ఆలయం పూర్తిగా కూడా చాళుక్య శిల్పకళా రీతి ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయంలో 3 గోపురాలు ఉంటాయి. ఈ 3 గోపురాలలో తూర్పు గోపురంలో ఉన్నది సూర్య భగవానుడు, పడమర గోపురంలో ఉన్నది పంచముఖ లింగేశ్వరుడు, ఉత్తర గోపురంలో నెలకొన్నది ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఈ 3 గోపురాలకి కలిపి ప్రవేశ ద్వారం ఒకటే ఉంటుంది. అది కూడా దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఈ ఆలయం కోటలో నిర్మించడం వల్ల చాలా ఎత్తు ప్రదేశంలో ఉంటుంది. అంతేకాకుండా చుట్టూ కూడా జనాప్రాంతంలో ఉన్నట్టుగా ఇండ్ల మధ్యలో ఈ దేవాలయం అనేది ఉంటుంది. ఈ గుడిలో 3 ఆలయాలు ఉన్నప్పటికీ శివాలయంగానే ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కుడివైపున నవగ్రహ మండపం అనేది ఉంటుంది. ఇంత అత్యద్భుతమైనటువంటి నవగ్రహ మండపం మీరు మరెక్కడా కూడా చూసి ఉండరు. ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా జంటలుగా నెలకొల్పబడి ఉన్నాయి. అంటే సతీ సమేతంగా నవగ్రహ విగ్రహాలు అనేవి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ 3 గోపురాలకి ప్రవేశ మార్గానికి ఎదురుగా ఒక నందీశ్వర విగ్రహం ఉంటుంది. చెన్నకేశవనాథ దేవాలయం అంటే శివుడు, విష్ణువు ఇరువురు కలిసి నెలకొన్నటువంటి దేవాలయాన్ని చెన్నకేశవనాథ దేవాలయంగా పిలుస్తారు. ఈ 3 గోపురాల రక్షణ బాధ్యతను తానే స్వయంగా స్వీకరిస్తున్నట్టుగా ఎదురుగా ఈ నంది విగ్రహం ఉంటుంది. ఈ 3 గోపురాలకి ఎదురుగా నందీశ్వరునికి వెనుక భాగాన దక్షిణ దిక్కున గణపతి దేవాలయం ఉంటుంది. ఆ నందీశ్వర విగ్రహానికి ఎడమ భాగాన సాక్షాత్ ఆ పరమశివుడు తాండవం చేస్తూ తలపై గంగమ్మని ఎత్తుకొని మరీ మనకి దర్శనమిస్తాడు.
ఆ పరమేశ్వరుణ్ణి ఈ తాండవ రూపంలో చూడగానే మన మనస్సులు ఒక్కసారిగా స్తంభిస్తాయి. ఆ తాండవ శివునికి వెనుక భాగాన దత్తాత్రేయ మందిరం, అదేవిధంగా పక్కనే వేమన గారి మందిరం కూడా ఉంటుంది. ఆ విఘ్ననాయకుడే ఈ ఆలయంలో ఉన్నప్పుడు ఎన్ని వందల సంవత్సరాలైనా ఈ ఆలయానికి ఎలాంటి చెక్కు చెదరకుండా నిలబడి ఉంటుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఆలయంలోకి ప్రవేశించగానే ఎడమ భాగాన శివాలయం, ఎదురుగా శ్రీ వెంకటేశ్వర ఆలయం, అదేవిధంగా కుడివైపున ఆ సూర్య భగవానుడి ఆలయం మనకు దర్శనమిస్తాయి. లోపల శివాలయానికి ఎదురుగా మరొక నంది విగ్రహం కూడా మనకి దర్శనమిస్తుంది. మీరు చూస్తున్న ఇక్కడ లింగం పంచముఖ లింగేశ్వరుడు. ఇలాంటి పంచముఖాలు కలిసినటువంటి లింగాలు ప్రపంచంలో రెండే ఉన్నాయండి. ఒకటి ఆ కాశీ క్షేత్రంలో, రెండు ఈ రాయకల్ మండల క్షేత్రంలో. కాళేశ్వరంలో మనకి ద్విలింగేశ్వరుడు కనిపిస్తాడండి, కానీ పంచలింగేశ్వరుడు అనేది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా కూడా లేదు. కాశీ క్షేత్రం తర్వాత ఈ పంచలింగేశ్వరుడు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం మన రాయకల్ మండలంలో ఉన్నటువంటి గుడికోట దేవాలయం. ఆ పంచలింగేశ్వరుని చూడగానే 4 దిక్కులకు ప్రతీకగా 4 లింగాలు కింది భాగాన, అన్ని దిక్కులకు మూలం నేనే అన్నట్టుగా మధ్య భాగాన 5వ లింగం అనేది ఉంటుంది. కొందరు పండితులు ఈ పంచముఖ లింగేశ్వరుణ్ణి లవంగ ఆకారంలో కూడా ఉంటుంది అని అభివర్ణిస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ పంచలింగేశ్వరుణ్ణి ఇలా వెండి తొడుగుతో అలంకరిస్తూ ఉంటారు. ఆ సుందర సుమనోహర రూపం మనల్ని ఎంతగానో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి ఆ దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి తన శంకు చక్రాలతో అభయహస్తంతో మనని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కార్తీక మాసంలో వెంకటేశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణు భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఆలయంలో తూర్పు గోపురంలో నెలకొన్నటువంటి సూర్య భగవాను చూడగానే తన్మయత్వంతో మన మనసులు పులకరించిపోతాయి. రథసప్తమి రోజున ఆ సూర్య భగవాను వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఆలయంలోకి ప్రవేశించగానే ఎడమవైపున గణపతి మండపం అనేది ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే 3 అంతస్తులతో కూడుకున్న ఒక రథం అనేది మనను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శివరాత్రి రోజున ఆ పరమశివుని యొక్క ఉత్సవ విగ్రహాలతో రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ప్రదేశంలో ఫిబ్రవరి మార్చ్ నెలలో జరిగే భీమన్న జాతర అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఆలయం నుంచి బయటకు వచ్చి ఒకసారి చుట్టూ గమనించినట్లయితే చరిత్రను ప్రస్ఫుటం చేసే ఎన్నో రాతి విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి ఆలయ గోపురాలను గనుక గమనించినట్లయితే అచ్చంగా కేదార్నాథ్ ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. ఒకే ఆలయానికి 3 గోపురాలు కలగలిసి ఉండడం ఇక్కడి ఆలయం ప్రత్యేకత. ఇలాంటి నిర్మాణ శైలి గల ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసి ఉండరు. ఈ ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలని గమనించినట్లయితే వాటిపై చెక్కబడినటువంటి శిల్పకళ ఔరా అనిపించే విధంగా ఉంటుంది. ఈ ఆలయ స్తంభాలపై ఆనాటి నాగరికతకి సంబంధించిన ఎన్నో చిత్రాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆ పంచలింగేశ్వరుని ఆశీర్వాదాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మీరంతా నా ఛానల్ని ఆశీర్వదించాలని ఆశిస్తూ ధన్యవాదాలు ఫ్రెండ్స్.